నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। 5 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి లోకేష్ తో పాటు బృందం సభ్యులకు తణుకు ఎమ్మెల్యే ఆర్విల్లి రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు। గతంలో సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడిగా పనిచేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అక్కడి నాయకులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం పలికారు। చిన్నారుల నృత్య ప్రదర్శనలతో పాటు సింగపూర్ తెలుగు సమాజం సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ విశేష కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే రాష్ట్రానికి భారీ పరిశ్రమలు ఏర్పాటు దిశగా ప్రపంచ దేశాల్లోని పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకునే ఉద్దేశంతో పలు దేశాలలో పర్యటిస్తున్నారని అన్నారు। కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే సుమారు 5,50,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు సింగపూర్ తెలుగు సమాజం సభ్యులు, తెలుగు ప్రజలు పాల్గొన్నారు। అత్తిలి మండలం కొమ్మర గ్రామ సచివాలయం వద్ద గ్లోబల్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సౌజన్యంతో దత్తత గ్రామాలైన కొమ్మర, మంచిలి, పాలూరు, ఈడూరు, కంచుమర్రు గ్రామాలకు చెందిన వారికి ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు। పరమహంస యోగానంద నేత్రాలయ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో 200 మందికి ఉచితంగా కంటి పరీక్షలు, 12 మందికి ఉచితంగా శస్త్రచికిత్సల నిమిత్తం తరలించారు। 94 మందికి ఉచిత కళ్ళజోళ్లు ఇవ్వాలని నిర్ణయించారు। నిర్వాహకులు కునాదిరాజు శ్రీహర్రాజు, మంతెన గోపాలకృష్ణరాజు, మంతెన ధర్మతేజవర్మ, మంతెన శ్రీరామ్మూర్తిరాజు, మన్యం దాసారావు, చింతలపాటి ధనరాజు, అల్లూరి సత్యనారాయణరాజు, మంతెన శ్రీనివాసరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। గోపతిరాజు పండిట్ గారు చిత్తూరు జిల్లా ఆయన మన ఊరిని దత్తత తీసుకుని ఇలా 30 గ్రామాలను దత్తత తీసుకున్నారు। అలాగే 30 గ్రామాలకు గాను మన ఊరు, పాలూరు, కొమ్మర కలిపి 30 గ్రామాలకి రాజులు దత్తత తీసుకున్నారు। మన ఊరు మాత్రం అందరినీ, అన్ని కులాల వారిని దత్తత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు। ఇక్కడ ముఖ్యంగా మనకి ఆరోగ్యము, తాగునీరు, పరిశుభ్రత, ఆరోగ్యం ప్రతి గ్రామంలో సంవత్సరం 4 క్యాంపులు పెడతారు। అలాగే జనరల్ క్యాంపు వర్మ హాస్పిటల్లో ఉంది, ఐ క్యాంప్ ఏమో ఎల్వి ప్రసాద్ వేమగిరిలో ఉంది, అలాగే డెంటల్ హాస్పిటల్ విష్ణు కాలేజీ భీమవరంలో ఉంది, క్యాన్సర్ హాస్పిటల్ ఏమో హైదరాబాద్లో ఉంది। వచ్చే నెలలో మన వాటర్ ట్యాంక్కి బాగు చేస్తానికి ఎక్విప్మెంట్ అంతా వాళ్ళే ఇస్తున్నారు, మళ్ళీ అంతా కొత్తగా వస్తుంది, మొత్తం దాని మెయింటెనెన్స్ అంతా వాళ్ళే వస్తారు। అలాగే మంత్రి ధర్మతేజ వర్మ గారు ఇక్కడ మన ఊరిని బాగా చూస్తున్నారు। అలాగే ఈ క్యాంప్ పెట్టడానికి కారణం మన వర్మ గారు, శ్రీనిరాజు గారు, వీళ్ళందరూ చూసుకొని మన ఊరు రాజకీయం కాకుండా అన్ని కులాల వారికి చేస్తున్నారు। ఇది 2007లోని ప్రారంభించడం జరిగింది। అప్పటి నుంచి కూడా వివిధ గ్రామాల్లోని ఎవరో కూడా నిర్మూలించదగ్గ అంధత్వంతో బాధపడకూడదని అకీరా కంటాసుపత్రి డాక్టర్ ఎన్ ప్రభాకర్ గారు వ్యవస్థ స్థాపకుడు, ఆయన ఈ హాస్పిటల్ ప్రారంభించారు। అప్పటి నుంచి కూడా పేదలందరికీ కూడా వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీద ఉచితంగా కంటి వైద్య శిబిరాలు, అలాగే ఆపరేషన్లు చేయడం కూడా జరుగుతుంది। నామాత్ర రుసుముతో అక్కడికి మీకు ఇక్కడ క్యాంపుల్లో అయితే అన్ని ఉచితంగా జరుగుతాయి, కానీ హాస్పిటల్లో అయితే కొద్దిగా డబ్బులతోటి, రక్త పరీక్షలు కొద్దిగా డబ్బులు, తర్వాత ఏమన్నా అవసరం అనుకుంటే వాటికి మందులకి డబ్బులు అవుతాయి। ఆపరేషన్ ఎవరైతే ఫ్రీగా చేయించుకోవాలనుకున్నారో వాళ్ళ ఆధార్ కార్డు మీద, రేషన్ కార్డు మీద ఫ్రీగానే చేయించుకోవచ్చండి। అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు। లయన్స్ మాజీ గవర్నర్ మాతిరెడ్డి బాపూజీ శిబిరాన్ని ప్రారంభించారు। శిబిరంలో 72 మందిని పరీక్షించారు। 19 మందికి కళ్ళజోళ్లు అవసరమని, 13 మందికి ఐఓఎల్ ఆపరేషన్లు చేయాలని నిర్ణయించారు। మాజీ గవర్నర్ బాపూజీ సహకారంతో శిబిరాన్ని నిర్వహించారు। జోన్ చైర్మన్ పట్నాల బాబు, క్లబ్ అధ్యక్షులు సిరగాని నాగేశ్వరరావు, కార్యదర్శి సిహెచ్ బాలమురళీకృష్ణ, కోశాధికారి వద్దినేడి శివ, ఎస్ వెంకటనారాయణ, డిసి యాతం రాంబాబు, ఆకుల రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు, నిమ్మల సూరిబాబు, టి జయసూర్య, సన్నిధి సూర్యనారాయణ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। పేదవారికి మనం కంటి వైద్యం చేయించాలి అంటే ఇక్కడ ఈ రోజు మనం కంటి వైద్యం కోసం శిబిరం పెట్టామండి। అలాగే ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే ఒకసారి డయాబెటీస్ అని, ఒకసారి క్యాన్సర్ కానీ, ఒకసారి హార్ట్ కానీ అనే క్యాన్సర్ మేము
ఈరోజు మన బల్లిపల్లి గ్రామంలో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మూర్తి ఆసు నరసింహరావు గారు, అలాగే మన అప్పారావు గారు ఫస్ట్ బల్లిపల్లి గ్రామంలో పెట్టాలని వాళ్ళు కోరారు. వాళ్ళు కోరిన ఈ గ్రామం ఇప్పటికే వాళ్ళు తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతి సందర్భంగా ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ హరిబాబు తెలిపారు. ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆసుపత్రిలో సాధారణ వైద్యంతో పాటు కార్డియాలజీ, డెంటల్, పల్మనాలజీ, ఈఎన్టీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ తదితర విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొంటారని, రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తణుకు పరిసర ప్రాంతాల వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరిబాబు కోరారు. అత్తిలి మానవతా సమావేశం కోరిపల్లి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ ఆనాల ఆదినారాయణ 2025-26 సంవత్సరంలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని కోరారు. అధ్యక్షులు కోరిపల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 3న నల్లజర్లలో జిల్లా మానవతా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుందని తెలిపారు. పూర్వ అధ్యక్షులు తోట సుబ్బారావు, బోడపాటి సూర్యచంద్రరావు, కార్యదర్శి కోరిపల్లి హరి, ఆల్తి సత్యనారాయణ, సంకు సతీష్, కోశాధికారి కుక్కల వెంకటరామారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలికి చెందిన మహిళా సంఘం నాయకురాలు వైట్ల సూర్యవేణి మృతి పట్ల పలువురు నాయకులు సంతాపాన్ని వెలిబుచ్చారు. సూర్యవేణి అత్తిలి దేశ్ముఖ్ మహిళా మండలి కార్యదర్శిగా, జిల్లా మహిళా సంఘం కార్యదర్శిగా పనిచేసి మహిళలకు కుట్టు శిక్షణ తదితర వృత్తి విద్యల్లో శిక్షణ ఇప్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అత్తిలి శాఖ గ్రంథాలయానికి శాశ్వత విరాళాన్ని అందజేశారు. ఆమె కుమారుడు వైట్ల శ్రీనివాసరావును పలువురు నాయకులు కలిసి సంతాపాన్ని తెలిపారు. గ్రంథాలయ సంఘం మాజీ అధ్యక్షుడు బడ్డెడ్డి శ్రీనివాసరావు కూడా సంతాపాన్ని తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.